మనందరికి ఇచ్చిన గొప్ప రిసోర్స్ ఏంటంటే దేవుడు ఏమి ఇచ్చాడు అని అడిగామనుకోండి, ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, ఒక రోజు అయితే ఇచ్చాడు. 24 hours డే దేవుడు నీకు ఇచ్చాడు. ఆ రోజు నువ్వు ఎలా ఇన్వెస్ట్ చేస్తావు, ఎలా పెడతావు? సో దాంట్లో దేవుని యొక్క వాక్యం ధ్యానించడం కోసం మనము ఒక సెట్ టైం ఫర్ ద స్టడీ అండ్ దేవుని వాక్యం ధ్యానించుట ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దీని గురించి ఒక మాట చెప్తాను. నువ్వు నోరు తెరిచి గంటలు ప్రార్థన చేసి దేవుని ఏదన్నా అడగొచ్చు కాక, ఆ అడిగిన దానికన్నా దేవుని సన్నిధిలో కూర్చొని కొద్దిసేపు ఏం చెప్తున్నాడో వినగలిగితే దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్. మనము దేవునికి చెప్పింది కాదు, దేవుడు మనకేం చెప్తున్నాడో వింటే. అర్థమవుతుందని మాట్లాడేది మళ్ళీ చెప్తాను. ఎందుకు దేవునికి మనం చెప్పేది దానికన్నా దేవుడు ఆయన మనకు చెప్పేది వింటే ప్రార్థన ఎందుకు అవుతుందో తెలుసా? ఎందుకంటే మీకు అక్కరగా ఉన్నవి, మీకు ఏది అవసరమై ఉందో అది మీరు నోరు తెరిచి అడగకముందే మీ పరలోకపు తండ్రికి ఆయనకు అన్నీ తెలుసు. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఆయన మనకేం చెప్పాలనుకుంటే మనకు తెలియదు. అంతేకాదు, సామెతల గ్రంథంలో ఒక వచనం రాసి ఉంటుంది. ఏంటి ఆ వచనం అంటే, ధర్మశాస్త్రము లేదా దేవుని వాక్యము వినపడకుండా చెవి తొలగించుకొనువాని ప్రార్థన ఆయనకు హేయము, అసహ్యము. ఇంకా అది దేవుడు హేట్ చేసే ప్రేయర్. నేనేం చెప్తున్నాను నువ్వు వినకుండా నువ్వు నాకు చెప్పాలని ట్రై చేయడం ఉంది కదా, అలా ఆ ప్రార్థన దేవుని దృష్టికి హేయము లేకపోతే అసహ్యం. ఇది సామెతల గ్రంథంలో ఉన్నటువంటి వచనం. మళ్ళీ చెప్తాను. ధర్మశాస్త్రం వినపడకుండా చెవి తొలగించుకొనువాని ప్రార్థన దేవునికి హేయము. దేవునికి ఇష్టం లేదు ఆ ప్రార్థన అంటే. దేవుడు ద్వేషించే ప్రార్థన హేయము అంట. అనగా హేయం అంటే దాన్ని దగ్గర తీసుకురావద్దు, అపవిత్రమైంది అని అర్థం. సో అందుకే నేనేమంటానంటే, నువ్వు రోజు గంటలు దేవునికి ఇది కావాలి, అది కావాలి, అది చేయి, ఇది చేయి అని చెప్పి అడిగేదానికన్నా నన్ను ఏం చేయమంటావు ప్రభువా అని అడిగేవు చూసా అని కూర్చుంటావు కదా, టైం ఇచ్చి కూర్చుంటావు కదా నాతో మాట్లాడని, అది మనల్ని మనం చేసే గొప్ప ప్రార్థన దేవునికి. ఓకే. సో ఈరోజు గడిచిన వారం మనం మాట్లాడేటప్పుడు హెవెన్లీ ట్రెజర్ గురించి మాట్లాడుకున్నా, పరలోకపు ధనము గురించి మాట్లాడుకున్నా. ఒకవేళ వినకపోతే ఆన్లైన్లో ఉంది, వినడానికి ట్రై చేయండి. లేటెస్ట్ వీడియోస్లో మీకు పైనే కనిపిస్తుంది. పరలోకంలో ధనము కూర్చుకొనుట ఎలాగా అనే అంశం గురించి మాట్లాడుకున్నాం. అది ఎక్కడి నుంచి మాట్లాడమంటే లాస్ట్ వీక్ చదివి వచ్చిన దాంట్లో నుంచే మాట్లాడుకున్నాం. యోసేపు జీవితంలోంచి మాట్లాడుకున్నాం. యోసేపు యొక్క జీవితంలో ఈజ్ ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్ అని చెప్పి మాట్లాడుకున్నాం. సో దాని కంటిన్యూషన్ ఈ వార పోర్షన్ నుంచి మాట్లాడతాను. అంటే రేపు చదవబోయే దాంట్లో నుంచి కాదు, గడిచిన వారం చదివి వచ్చిన దాంట్లో నుంచి మాట్లాడుకుంటాను. సో దీంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఫాస్ట్గా నేను రిపీట్ చేస్తాను. పరలోకంలో ధనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? అందరూ అనుకుంటారు, పాస్టర్ గారు పరలోకంలో ధనం అని స్టార్ట్ చేశారంటే మనల్ని ఏమని అడుగుతున్నాడు అనుకుంటారు. అక్కడ అదొక ప్రీ ఆక్యుపైడ్, లేకపోతే ఆల్రెడీ మైండ్ని ట్యూన్ చేసుకొని ఉంటారు. ఓకే. సో పాయింట్ ఏంటంటే, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో మనం చేసే కొద్దీ పరలోకంలో మన ధనం పెరుగుతూ ఉంటుంది. మన బ్యాంక్ బ్యాలెన్స్, ఓకే, ఈ భూమి మీద మన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి మనకు కొన్ని యాప్స్ కానీ మనకు కొన్ని అవి ఉన్నాయి కదా, అలాగే పరలోకపు ధనాన్ని కూడా మనము చెక్ చేసుకోవచ్చు. సో దానికోసం నేను లాస్ట్ వీక్ కొన్ని పాయింట్స్ చెప్పాను. పాయింట్ నెంబర్ 1 ఏం చెప్పాను? ఇది కూడా నా మేలుకే అనండి ఒకసారి, మళ్ళొకసారి. దిస్ టూ ఈజ్ గుడ్ ఫర్ మీ, ఫర్ మై గుడ్. నా మంచి కోసమే, నా మేలు కోసమే జరిగింది అనుకునే ఒక యాటిట్యూడ్. ఇది కూడా నా మేలుకే అని ఆలోచించగానే నీ పరలోకంలో నీ బ్యాలెన్స్ పెరుగుద్ది. ఇది యోసేపు యొక్క యాటిట్యూడ్. బట్టలు లాగేసి కొట్టి గోతులో పడేసి అమ్మేశారు, ఇది కూడా నా మేలుకే. అక్కడి నుంచి బానిస బ్రతుక్కి వెళ్ళిపోయాడు, అమ్మేశారు, రోడ్డు మీద నిలబెట్టి బానిసల మార్కెట్లో నిలబెట్టి అమ్మేశారు. అక్కడ కూడా ఇది కూడా నా మేలుకే. ఎప్పుడు కూడా ఫ్రస్ట్రేట్ అయినట్టు కానీ టెన్షన్ పడ్డట్టు కానీ కనపడదు.
డిప్రెషన్లో కనిపించడు. మనం డిప్రెస్ అవ్వడానికి మన దగ్గర 100 కారణాలు ఉండొచ్చు కాక, ఒకటే ఒక ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు అంతా సిలువ వేయబడలేదు, మనం యోసేపు అంతా శ్రమలు అనుభవించలేదు. ఓకే, అర్థమవుతుంది కదా. దిస్ టూ ఈజ్ గుడ్ ఫర్ మీ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్పాను? ఆల్వేస్ ఇన్ ఎనీ డిగ్రీ ఈజ్ ఫెయిత్ఫుల్. నమ్మకమైన వాడు, నమ్మకంగా ఉన్న ప్రతిసారి. ఓకే, చూడండి ఒకసారి, ఇది కూడా నా మేలుకే అని ఆలోచించడమే దేవుడు మనకు ఉన్నటువంటి ఆయన చిత్తం. అది ప్రభువునందు ఆనందించడం అనేది ముఖ్యమైనటువంటి దేవుని చిత్తం. అది తర్వాత అది మనకి శాలరీ ఇస్తుంది. పరలోకంలో శాలరీ వేజెస్ పెరుగుతూ ఉంటాయి. దేన్ని బట్టి? ఏం చేస్తే ఇది కూడా నా మేలుకే అని ఆలోచిస్తే పరలోకంలో శాలరీ పెరుగుద్ది అని, వేజెస్ యాడ్ అవుతాయి, ఆ రోజు కూలీ యాడ్ అవుద్ది. ఓకే, అర్థమవుతుంది నేను మాట్లాడేది. ఇది కూడా నా మేలుకే అని ఆలోచిస్తే ఈరోజు కూలీ నీకు వస్తుంది. నెక్స్ట్ రెండోది ఏం చెప్పాను? ఫెయిత్ఫుల్, విశ్వాస్యత, నమ్మకంగా ఉండడం. నువ్వు నమ్మకంగా ఒక విషయాన్ని నమ్మకంగా ముగించావు అనుకో, దానికి సంబంధించిన ఏం యాడ్ అవుతుంది? ఇన్సెంటివ్. ఫస్ట్ది వేజెస్ యాడ్ అయితే సెకండ్ది ఇన్సెంటివ్ యాడ్ అవుద్ది. ఏం చేస్తే? నమ్మకంగా ఉంటే. మూడోది ఏం చెప్పాను? సోల్స్లో ఇన్వెస్ట్ చేయడం. ఇన్వెస్టింగ్ ఇన్ ద సోల్స్. ఒక మనిషిలో, ఒక వ్యక్తితో స్పెండ్ చేయడానికి రాదర్ దాన్ పొజిషన్స్. పొజిషన్స్ అంటే ఆస్తుల్లో, లేకపోతే ఏం ఇన్వెస్ట్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయి, ఏం చేస్తే నాకు వెంటనే ధనవంతునే. ఇంకో మాట చెప్తాను, పరలోకంలో ధనవంతులయ్యే కొద్దీ భూమి మీద ధనవంతులం అవుతాం. మనం అనుకుంటామంటే భూమి మీద బీదోళ్ళం అయితే పరలోకంలో ధనవంతులం అనుకుంటాం. కానీ పరలోకంలో ధనవంతులం అయ్యే కొద్దీ భూమి మీద ధనవంతులం అవుతుంటాం. అది డిఫరెంట్. ఎందుకంటే యోసేపు ధనవంతుడు. ఒక దేశ రాజకీయ భవిష్యత్తుని, ఒక దేశ ఆర్థిక వ్యవస్థని, కంప్లీట్ ప్రపంచంలో ఉన్న డబ్బులన్నీ, అందరి దగ్గర ఉన్న డబ్బులన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఆయన. ఏదో ఒక ఇంటి ఫైనాన్షియల్ స్టేటస్ని హ్యాండిల్ చేయలేదు ఆయన. ఒక స్టేట్ ఫైనాన్స్ని కాదు, ఒక ఆల్మోస్ట్ వరల్డ్ ఎకానమీ మొత్తాన్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి ఎవరు? జోసెఫ్. ఆయన ఏమీ లేనప్పుడు ఆ ధాన్యాన్ని కూడబెట్టి, ధాన్యాన్ని ఏమంటామంటే సేవ్ చేయడం ద్వారా, లేకపోతే ధాన్యాన్ని ఆ యొక్క గోదాములో దాచడం ద్వారా, ధాన్యం దాస్తే 1 సంవత్సరం దాస్తాం, 2 సంవత్సరాలు దాస్తాం. ఆయన 14 సంవత్సరాలు దాచిపెట్టాడు. అంటే అప్పుడే ఈ టెక్నాలజీ అనగా ప్రిజర్వేషన్ టెక్నాలజీని అప్పుడే మొదలుపెట్టాడు ఆయన. దాంట్లో ఒక భాగమే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈజిప్ట్ మమ్మీలు. ఈజిప్ట్ మమ్మీ అనేది కూడా అదొక ప్రిజర్వేషన్ టెక్నాలజీలో అదొక వన్ ఆఫ్ ద పార్ట్. అది సరే. నా పాయింట్ ఏంటంటే, అలా దాచిపెడుతూ ఆయన ఎంత అంటే దాన్ని మళ్ళీ కరువు సంవత్సరంలో అమ్మడం మొదలుపెట్టాడు. ఎవరికి ఫ్రీగా ఇవ్వలేదు ఆయన, అందరికీ అమ్మాడు. అమ్మినప్పుడు 1 సంవత్సరంలో ప్రపంచంలో డబ్బులను ఒక దగ్గరికి వచ్చేసాయి. 1 సంవత్సరంలో. తర్వాత రెండో సంవత్సరంలో ఆయన ఐగుప్తు దేశంలో ఉన్న పశువులన్నీ రాజుగారు అయిపోయాయి. 3rd ఇయర్, 3వ సంవత్సరంలో ఏమైంది తెలుసా? భూములన్నీ రాజు అయిపోయాయి. ఇక 4వ సంవత్సరం నుంచి అందరూ ఆయన బానిసలు. అంటే యోసేపు అనే ఆయన పరలోకంలో ధనవంతుడైతే కానీ భూమి మీద ధనవంతుడు కాలేదు. మనం భూమి మీద ధనవంతులం కావాలంటే పరలోకంలో ధనవంతులమై ఉంటాం. ఓకే, నేను చెప్పాను మొదటి విషయం ఏం చెప్పాను? ఇది కూడా నా మేలుకే, నీ కూలి నీకు వచ్చేస్తుంది. రెండోది, నమ్మకంగా ఉంటే నీ ఇన్సెంటివ్ నీకు వస్తుంది. ఏ విషయంలో అయితే నువ్వు నమ్మకంగా ఉన్నావో ఇన్సెంటివ్ నీకు. ఓకే, అదే సోల్లో ఇన్వెస్ట్ చేసే కొద్దీ నీ హైక్, నీకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఉంటుంది సోల్స్లో ఇన్వెస్ట్ చేసే కొద్దీ. 4th చారిటీ. 4th చారిటీ చేస్తాం. అవసరం ఉన్నవాడిని, అక్కర్లో ఉన్నవాడిని ఆదుకుంటాం. సో లిటరల్గా దేవుని కోసం చేస్తున్నాం అన్నట్టుగా చేస్తాం. ఇది 4వది. యాక్చువల్గా ఈరోజు చెప్పాలి నేను, అని మళ్ళీ లాస్ట్ వీకే మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, 3rd ఏం చెప్పాను? 4th చారిటీ. నెంబర్ 5 పీస్ మేకర్. అంటే ఒక ఇద్దరి మధ్య గొడవలను ఒక కుటుంబంలో సమాధానపరచువారు దేవుని కుమారుడు అనబడతారు. ఇక్కడ నాకు కుమారుడు అనే పదం కనిపించిందంటే వారసుడు అని అర్థం. వారసత్వంగా రావాల్సినటువంటి అవన్నీ యాడ్ అయిపోతాయి నీ అకౌంట్లోకి. పరలోకంలో ధనం సంపాదించుకునే ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ వారంకి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం జ్ఞాపకం చేస్తాను. ఈ వారం మనం చదివాము,
యోసేపు ఒక కింగ్, ఒక రాజు తర్వాత రాజు పొజిషన్లో ఉన్నాడు. అలాంటి యోసేపు దగ్గరికి ఇప్పుడు ఎవరు వచ్చారు? తన సహోదరులు వచ్చారు. దేనికోసం వచ్చారు? ఫుడ్ కోసం వచ్చారు. ఇది యాక్చువల్ లాస్ట్ వీకే జరిగింది. సో ఈ వీక్ దాని కంటిన్యూషన్ జరిగింది. వాయిగాష్ అనేది ఈ వీక్ యొక్క పోర్షన్. ఇది నిన్నటి వరకు చదివినటువంటి భాగం వాయిగాష్. ఈ వారం పోర్షన్ పేరు వాయేఖీ అనండి ఒకసారి. వాయేచీగా వాయేఖీ అనండి ఒకసారి. వాయేఖీ అంటే అండ్ హీ లివ్డ్, ఆయన జీవించాడు అనేది టైటిల్. ఓకే, ఎవరు? యోసేపు లేకపోతే యాకోబు జీవించడం గురించినటువంటి ఆ జీవించాడు అన్న చోట 2 మరణాలు ఉంటాయి. అందులో యోసేపు చనిపోయాడు మరియు యాకోబు చనిపోయాడు. అదే పోర్షన్లో మీరు చూస్తారు. అయితే పాయింట్ ఏంటంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో మీరు చదివించిన తర్వాత నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఈ వారానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయం అదే పరలోకంలో ధనం కూర్చుకుంటా అనే దాంట్లో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ థింగ్ ఏంటంటే జాక్ పాట్ అంటాం. ఓకే, పరలోకంలో జాక్ పాట్ కొట్టడం ఎలాగా అర్థమవుతుందని మాట్లాడేది. లిటరల్గా ఫర్గివ్నెస్ని ప్రాక్టీస్ చేయడం. ఏం ప్రాక్టీస్ చేయడం? క్షమించడం. నువ్వు ఒక్కసారి క్షమించి చూస్తే ఏమవుతుంది? ఏం చెప్పాను నేను? పరలోకంలో జాక్ పాట్. సీరియస్లీ, ఐఎమ్ నాట్ జోకింగ్. ఐల్ షో యూ. మీకు కొన్ని మాట్లాడుకుందాం మనమే, మీరే చెప్తారు నాకు. యోసేపు దగ్గరికి తన సహోదరులు వచ్చినప్పుడు యోసేపు నేనే మీ బ్రదర్ని అని ఎందుకు చెప్పలేదు? ఫస్ట్ క్వశ్చన్. నేను మీ బ్రదర్ని అని వెంటనే చెప్పలేదు, ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ఆయన మొదటిసారి వచ్చినప్పుడు వారిని గుర్తుపట్టి వాళ్ళని ఏం చేశాడంటే మీరు వేగు చూడడానికి వచ్చారు అని చెప్పి వాళ్ళ మీద ఒక నింద వేసి వాళ్ళని కొంచెం ఒక 2 రోజులు 3 రోజులు జైల్లో ఉంచి ఫైనల్గా వదిలిపెట్టేటప్పుడు వాళ్ళు ఇంకా అంటే ఆ ప్రెషర్లో వాళ్ళు కొన్ని చెప్తారు కదా, అది చెప్తున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే మాకు ఒక తండ్రి ఉన్నాడు, మేము యాక్చువల్గా 12 మంది, ఒకడు లేడు, చిన్నవాడు మా తండ్రి దగ్గర ఉన్నాడు అని మొత్తం ఉన్నట్టు చెప్పేసాడు. ఇంకా చెప్పాలి కదా. అది చెప్పినప్పుడు ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇందులో షిమ్యోను అనేవాడిని నేను బంధించి ఉంచుతాను, మీరు దాన్ని తీసుకొని వెళ్ళండి, ఆ చిన్నవాడిని తీసుకొచ్చి వీని విడిపించుకోండి అన్నాడు. వీళ్ళు వెళ్ళిపోయి ఏం చేశారు? పోయి వెంటనే తీసుకొచ్చారా? లేదు. వాళ్ళు తినుకుంటూ వాళ్ళ దారిలో ఇక్కడ ఒకడు జైల్లో ఉన్నాడని కానీ, బాగా విన్నాడు ఒకసారి, ఒకడు జైల్లో ఉన్నాడని కానీ మన సహోదరుడు ఒకడు బంధకాల్లో ఉన్నాడని ఆలోచన కూడా లేదు. ఆఖరికి ఎప్పుడు గుర్తొచ్చింది మళ్ళీ ఇక్కడికి అంటే ఈ బెన్యామీని తీసుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు వచ్చిందంటే మళ్ళీ ధాన్యం అవసరం వచ్చినప్పుడు అప్పుడు యాకోబు అంటాడు వెళ్ళి తీసుకొని రండి, పోండి ఐగుప్తుకి వెళ్ళండి అని చెప్తాడు. చెప్పినప్పుడు ఇలా అన్నాడు, అక్కడ ఉన్నాయని ఇట్లా అన్నాడంటే ఆ తండ్రి చాలా బాధపడతాడు. నేను పంపించను అంటే అప్పుడు యూదా ఏమంటాడంటే నీ కుమారుని బదులు నా కుమారులు అని తను నీ కుమారుని పక్షంగా నేను నిలబడతానని చెప్పి ఏమంటాడంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఎవరు? యూదా. చూడండి ఒకసారి, యూదా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఆ కుమారుని తీసుకొని ఐగుప్తుకు వస్తాడు. ఎవరిని? బెన్యామీని తీసుకొచ్చి ముందు నిలబెట్టిన తర్వాత అక్కడ ఆయన యోసేపు మొత్తం యోసేపు మొత్తం 5 సార్లు ఏడ్చాడని రాసి ఉంటుంది. ఎన్నిసార్లు? ఎప్పుడెప్పుడు అంటే కొట్టి గోతులో పడేసినప్పుడు, అమ్మేసినప్పుడు, లేకపోతే తనని బానిస మార్కెట్లో నిలబెట్టినప్పుడు, అక్కడి నుంచి జైల్లో వేసినప్పుడు. ఇవి ఎప్పుడు ఏడిపించలేదు ఆయన్ని. ఇవి ఏవి ఆయన ఏడిపించలేదు. ఆయన ఏడిపించిన 5 సందర్భాలు. ఓకే, బాగా వినండి ఒకసారి. ఈ వారం వరకు అంటే ఇప్పటిదాకా చదివిన దాంట్లో 3 సార్లు ఏడ్చాడు. నెక్స్ట్ వీక్ ఇప్పుడు మీరు చదవబోయే దాంట్లో 2 సార్లు ఏడుస్తాడు. ఓకే, ఇప్పటిదాకా చదివిన దాంట్లో ఎన్నిసార్లు? 3 సార్లు ఏడ్చాడు. ఏంటి ఆ 3 సార్లు? నంబర్ 1, మొదటిసారి ఏడ్చింది ఎప్పుడు? అన్నలు చూసినప్పుడు ఏడవలే. అన్నల్ని చూడగానే ఏడవలేదు ఆయన. ఓకే, వాళ్ళని జైల్లో వేసిన తర్వాత 3 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎవరు మాట్లాడుతున్నారంటే రూబేను మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? అప్పుడు మన సహోదరుణ్ణి నిరపరాధి అయిన వాడు ఎంతో బ్రతిమలాడాడు కదా నన్ను విడిచిపెట్టమని, విడిచిపెట్టకుండా మనం వదిలేసి ఉంటే బాగుండేది అని చెప్పి
ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొని మాట్లాడుకుంటే, ఇది జరగడానికి దాదాపుగా సంవత్సరాలు పట్టింది. దాదాపుగా 20 years, మోర్ దాన్ 20 ఏళ్ళ కింద జరిగిన విషయాన్ని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. జైల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్న సంగతి వీళ్ళకి అర్థం కాదని వాళ్ళ భాషలో మాట్లాడుకుంటే అర్థం చేసుకునే ద్విభాషి అక్కడ ఉన్నాడు అని రాసి ఉంటుంది. యోసేపుకి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినపడుతుంది, అర్థమవుతుంది. ఏమంటున్నట్ట, అప్పుడు మేము ఇదిగో మనము ఇలా చేశాం కదా, నిరపరాధిని మేము ఇప్పుడు అలా చేశాం కదా, ఇప్పుడు మనం నిరపరాధులమై ఉండి ఏ దోషం చేయకపోయినా ఇప్పుడు ఈ సమస్యలో ఉన్నాము అని చెప్పి మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు యోసేపు పక్కకు పోయి చాటుకు పోయి ఏడ్చాడు. ఏడ్చిన సందర్భం నంబర్ 1. నంబర్ 2, బెన్యామీన్ని చూడగానే ఏడ్చేశాడు. ఓకే, ఎందుకు ఏడ్చాడో తర్వాత మాట్లాడుకుందాం, అంత సమయం లేదనుకుంటా. బెన్యామీన్ని చూడగానే ఏడ్చాడు. బెన్యామీన్ని తీసుకొచ్చి నిలబెట్టారు కదా. ఎందుకు బెన్యామీన్ అంటే ఒక తల్లి కుమారుడు, తన సహోదరుడు, తన తోడబుట్టినవాడు. ఓకే, తల్లి అంటే యాకోబు మరియు రాహేలుకి పుట్టిన ఇద్దరు పిల్లలు, యోసేపు మరియు బెన్యామీన్, తన సహోదరుడు. సో బెన్యామీని చూసి రెండోసారి ఏడవడం. మూడోసారి ఎప్పుడు ఏడ్చాడు? తన ఐడెంటిటీని రివీల్ చేసినప్పుడు ఏడ్చాడు. యాక్చువల్గా అది ఈ వారం అంటే గడిచిన వారంలో మనం చదివిన దాంట్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. తనని తాను రివీల్ ఎందుకు చేసుకున్నాడు, ఎప్పుడు చేసుకున్నాడు? ఓకే, బాగా వినాలి ఒకసారి. తనని తాను రివీల్ చేసుకున్న సందర్భం, దాంట్లోకి వెళ్ళక ముందు ఈ జైల్లో ఉన్నప్పుడు, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వచ్చి బెన్యామీను ముందు నిలబెట్టారు కదా, బెన్యామీను తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు చెప్పిన సహోదరుడు ఇతడేనా అని చెప్పి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని వాళ్ళందరికీ మంచిగా ఏమంటారంటే గిఫ్ట్స్ ఇచ్చాడు. అందులో అందరికీ ఒకటొకటి ఇచ్చి బెన్యామీన్కి మాత్రం 5 clothings అనగా 5 అంతలు ఇస్తాడు. ఓకే, ఎందుకు? క్వశ్చన్ మార్క్. వినాలి ఒకసారి ఇది చెప్పేది. సో మిగిలిన సహోదరులందరికీ 1 ఇచ్చి ఒక్క బెన్యామీన్కి మాత్రం 5 times ఇస్తాడు. తర్వాత ఎవరి రూకలు వాళ్ళ సంచిలో పెట్టి కట్టేస్తాడు. అంటే మీకు ఫ్రీగానే, అంటే వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళు పే చేసి కొన్నారు, కానీ వాళ్ళకి రిటర్న్ మనీ ఎవరి రూకలు వాళ్ళ బ్యాగ్లో కుట్టేశారు. దాంతోపాటు బెన్యామీన్ యొక్క బ్యాగ్లో యోసేపుకు సంబంధించిన ఒక కప్, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ కప్ని లాక్ చేశారు, ప్యాక్ చేసి పంపించారు. సో వాళ్ళు వెళ్తూ ఉండగా మళ్ళీ వెళ్ళి నన్ను ఇలా మోసం చేశారని ఇంకొక నింద వేసి, ఇదిగో నా యొక్క కప్ని మీరు దొంగిలించారు అని చెప్తే, అప్పుడు వీళ్ళందరూ కలిసి అన్నారు, మేము అలా దొంగిలించలేదు, మేము మంచి వాళ్ళం అని చెప్తూ వాళ్ళు ఏమన్నారంటే, మాలో ఎవరి దగ్గర అయితే దొరుకుతుందో వాళ్ళు మీకు దాసులు అవుతారు అన్నారు. బాగా వినడుస్తారు ఆ మాట అన్నప్పుడు. సో ఎవరి దగ్గర దొరుకుతో అందరి గోనెల మూతులు విప్పినప్పుడు ఎవరి దాంట్లో దొరికింది? బెన్యామీను దాంట్లో దొరికింది. ఎవరి దగ్గర అయితే దొరకకూడదో, ఎవరైతే కష్టపడి తీసుకొచ్చారో అదే వ్యక్తి. ఇదంతా కూడా ఆయన ప్లాన్, అది ఆయన స్ట్రాటజీ, యోసేపు యొక్క పర్సనల్, ఆయన ఓన్గా క్రియేట్ చేసినట్టు ఒక అట్మాస్ఫియర్ని ఆయన క్రియేట్ చేశాడు. వీటన్నిటిలో ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే, ఆదికాండం మొదలయ్యేది సహోదరుడు సహోదరుని చంపుట. ఆదాము అవ్వలు పాపం చేశారు కదా, ఆ పాపం యొక్క రిజల్ట్ ఏంటంటే, అజ్ఞాతిక్రమం పాపం కదా, పాపం యొక్క రిజల్ట్ ఏంటంటే సహోదరుడు సహోదరుని చంపేస్తాడు. సేమ్ అదే కంటిన్యూ అవుతుంది, అదే విషయం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు యోసేపు దగ్గరికి వచ్చేసరికి సహోదరులు సహోదరుని కొట్టి చంపి అమ్మేశారు, లిటరల్గా ఆయన లేకుండా చేశారు. అయితే వినండి ఒకసారి, అలా అమ్మేసినటువంటి ఆ సహోదరుడు ఇప్పుడు ఈ రోజున ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, పగ తీర్చుకోవచ్చు, లేకపోతే వాళ్ళని ఎంత చేయాలో, ఎంత పగ సాధించాలో అంత పగ సాధించగలడు. కానీ యోసేపు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముంగుర్తు, ఆయన ఎంత అద్భుతంగా దాన్ని హ్యాండిల్ చేశాడో, దేవునికి మన పట్ల ఎంత ప్రేమ ఉందో, ఆయన ఎలా ఆలోచిస్తాడో తెలియజేయడం కోసం మన కొరకు ఒక సిస్టమ్. ఇంకోటి ఏంటంటే, ఏదైతే మానవుల్లో ఉన్నటువంటి ఆ ఈవిల్ నేచర్ ఉందో, సహోదరుని ద్వేషించుట అనే ఈవిల్ నేచర్ ఉంది కదా, ఆ ఈవిల్ నేచర్ అనేది గాడ్స్ పర్పస్, దేవుని చిత్తం అనేది ఓవర్ రైడ్ చేస్తుంది, దాన్ని నిరూపిస్తున్నాడు ఈయన.
మళ్ళీ చెప్తాను, నీ లోపల ఉన్న ఈవిల్ కంటే మన లోపల ఉన్న ఈవిల్ని గాడ్స్ పర్పస్ ఓవర్ రైడ్ చేస్తుంది. ఒకసారి ఆ మాట అనండి ఒకసారి. నాలో ఉన్న ఈవిల్ని దేవుని చిత్తం ఓవర్ రైడ్ చేయాలి, చేస్తుంది. చేసేటట్టు మనము, దిస్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్, మన చేతుల్లో ఉంది. అయితే దాన్ని ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఎవరు? యోసేపు. చూడండి ఒకసారి ఎలాగా చేస్తున్నాడు. నంబర్ 1, జరిగిన విషయం చెప్పిన తర్వాత మీకు మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. చూడండి ఒకసారి. మొత్తానికి ఇప్పుడు దాసుడుగా అవ్వాల్సింది ఎవరు? బెన్యామీను దాసుడుగా అయ్యే సందర్భంలో అప్పుడు మళ్ళీ యూదా తండ్రి దగ్గర నీ పిల్లవాని బదులు నా కొడుకు నా పిల్లలు అని చెప్పి పూటబడినటువంటి యూదా ఇప్పుడు యోసేపు దగ్గరికి వాయిగాష్ అనండి ఒకసారి. వాయిగాష్ అనే మాటకు అర్థం ఏంటంటే స్టెప్ ఫార్వర్డ్ అని అర్థం, బోల్డ్ స్టెప్ అని అర్థం. ఈ బోల్డ్ స్టెప్ అంటే అర్థం ఏంటంటే ఆ స్టెప్ వేస్తే అవతల ఏం జరుగుద్దో ఏమన్నా జరగవచ్చు కాక, ఒకవేళ ప్రాణం పోవచ్చు, జీవితం అయిపోవచ్చు, ఏమన్నా జరగవచ్చు. అలాంటి చోట బోల్డ్గా స్టెప్ వేయడం. ఓకే, స్టెప్ వేయడం వల్ల మేలు కూడా జరుగుతుంది. కొన్ని ఆ తర్వాత దేనికోసం అంటే సాక్రిఫిషియల్ డెసిషన్ అది, ఆ స్టెప్ వేయడం అనేది. ఆ స్టెప్ వేయడం దాన్నే వాయిగాష్ అంటాం. బోల్డ్ స్టెప్ అని అర్థం, స్టెప్ ఫార్వర్డ్ అని అర్థం. చూడండి ఒకసారి. అయితే యూదా అట యోసేపును సమీపించి అని ఉంటుంది. స్టెప్ ఫార్వర్డ్ ఆర్ డ్రా నియర్ అని అర్థం, సమీపించుట అని అర్థం. సమీపించుట, స్టెప్ ఫార్వర్డ్ అనే అంశం ఏదైతుందో అది ఇందులో మనకు కనపడే ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూడండి ఒకసారి. ఆ సమీపించి యోసేపుతో యూదా మాట్లాడుతూ అడుగుతున్నాడు, అయ్యా ఇతని ప్రాణము నా తండ్రి ప్రాణం పెనవేసుకొని ఉన్నాయి. ఎవరి ప్రాణం? బెన్యామీన్ యొక్క ప్రాణం నా తండ్రి ప్రాణంతో పెనవేసుకొని ఉన్నాయి. ఇప్పుడు నేను గనక ఈ వ్యక్తిని నేను బానిస అవ్వడానికి గనక ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ మొత్తానికి మేము వాదించి తప్పు చేయలేదని ఏ వాదన పెట్టుకోవట్లేదు, కానీ ఇతడు బానిస అవుతాడు అనేది నిరూపించబడుతుంది. అక్కడ ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ ఉన్నాయి అక్కడ. సో ఆ ఎవిడెన్స్ ప్రకారం బానిస అయిపోవాలి. అలాంటి చోట ఈ బానిస కావలసినటువంటి ఈ వ్యక్తి పక్షంగా అతని బదులుగా నేను బానిసనవుతాను అని అడిగాడు. బాగా వినండి ఒకసారి. ఇదే యూదా ఒకానొక దినమున యోసేపు బానిసగా అమ్మివేయబడ్డానికి కారణమైనటువంటి మొదటి వ్యక్తి. ఒకప్పుడు అంటే క్యారెక్టర్ ప్రోగ్రెషన్ చూడండి ఒకసారి, క్యారెక్టర్లో మార్పును చూడండి ఒకసారి. దేవుని వాక్యం యొక్క ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ద చేంజ్ ఆఫ్ అవర్ క్యారెక్టర్. వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత వాక్యం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వచ్చి అలాగే వెళ్ళము, మారి వెళ్తాం. అది నేర్పిస్తుంది వాక్యం. ఆమేన్, దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు యోసేపు అనబడుతున్న తన సహోదరుని బానిసగా కొట్టి పడేసి అమ్మివేసే దాంట్లో ముఖ్యమైనటువంటి కీలకమైన వ్యక్తి ఈరోజు ఎలాంటి క్యారెక్టర్తో నిలబడుతున్నాడంటే అదే తన సహోదరుడు. యూదా యోసేపు, లేయా కుమారుడు, రాహేలు కుమారుడు. ఓకే, యూదా యోసేపు, ఒకరేమో లేయా కుమారుడు, ఒకరేమో రాహేలు కుమారుడు. సో ఏమంటారంటే బ్రదర్లీ రైవరీ అంటాం, అనగా ఆ యొక్క సహోదర యుద్ధం, సహోదరుల మధ్య పోరాటం అనేది ఉందో అది ఎప్పుడూ కంటిన్యూ అవుతూ ఉంది. చూడండి ఒకసారి. అదే రైవలరీ, అదే యుద్ధం, అదే పోరాటం. సహోదరుడు సహోదరుని బానిసగా అమ్మేసే లెవెల్కి మార్చినటువంటి ఆ సందర్భం నుండి ఇప్పుడు ఎక్కడి దాకా మారాడంటే, యూదా అనేవాడు ఎంతవరకు మారాడంటే తన తండ్రి దగ్గర బెన్యామీను కోసం పూటపడ్డానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు బానిస అవ్వడం అంటే జీవితాంతం బానిస అవ్వడానికి. యోసేపు మరియు యూదా ఇద్దరు దే ఆర్ బిల్డింగ్ ఈ మామూలుగా ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ స్టోరీ కాదు ఇది. దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య పునాదులు ఆదికాండంలో ఉంటాయి. ఆదికాండం ఏం చెప్తుందో మనకు ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువ మిస్లీడ్ చేయబడ్డ బైబిల్ క్యారెక్టర్స్ అంటాం. ఓకే, అబ్రహాము అనే క్యారెక్టర్ని ఫేవరెట్ క్యారెక్టర్ అబ్రహాం అంటారు. అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అర్థం చేసుకోవాల్సిన దానికన్నా అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అన్నదే ముఖ్యమైనది. ఇదే ముఖ్యమైనది. అందులో వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఎవరు కారణం అంటే ఆ బైబిల్లో ఉన్న ఎవరు క్యారెక్టర్? అబ్రహాం.
యోసేపు యోసేపు మిస్లీడ్ చేసిన క్యారెక్టర్ నెంబర్ 1 యాక్చువల్గా. అందరినీ అంటే ఒరిజినల్గా అర్థం చేసుకోవడం వదిలేసి దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి, అనగా యోసేపు క్యారెక్టర్ని తీసుకొని ఏమంటారు తెలుసా, నన్ను అందరు నష్టపరిచారు, నేను అందరి మధ్యలో దేవుడు నన్ను యోసేపులాగా దీవించి ఒకరోజు గొప్పగా నిలబెడతాడు, అందరినీ నా పాదాల దగ్గర సాగిలపడేటట్టు చేస్తాడు. బట్ దాని మీనింగ్ అది కాదు. అలా సాగిలపడేటట్టు చేసుకోవడం ఆయన ఉద్దేశం కాదు. అర్థమవుతుంది నేను మాట్లాడే చూడండి ఒకసారి. కానీ కోరుకునేదేమో ఓకే, దేవుడు అందరూ నన్ను అవమానించారు, అందరు నన్ను హింసించారు, వాళ్ళందరి మధ్యలో యోసేపులాగా దేవుడు నన్ను హెచ్చిస్తాడు. అబ్రహాంలాగా వదిలేసి వెళ్ళిపోవడం, యోసేపులాగా ఇదిగో నన్ను దేవుడు ఇలా ఆశీర్వదిస్తాడు అనుకోవడం. ఈ మిస్గైడ్. ఆ తర్వాత ఏస్తేర్ కానీ, లేకపోతే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి బైబిల్లో, దావీదు కానీ. సో సరే, పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు బానిసవ్వడానికి, సహోదరుడు బానిసవ్వడానికి కారణమైన వాడు ఇప్పుడు తన సహోదరుడు బానిస అవుతుంటే అడ్డు నిలబడుతూ ఉన్నాడు యూదా. ఎప్పుడైతే యూదా అలా మాట్లాడడం మొదలుపెట్టాడో అప్పుడు యోసేపు వెంటనే ఏం చేశాడట తెలుసా, తన చుట్టూ ఉన్నటువంటి ఐగుప్తీలందరినీ బయటికి పంపించేశాడు. ఎవరిని? ఐగుప్తీలందరినీ బయటికి పంపించేసి అప్పుడు ఆయన తనను తాను రివీల్ చేసుకుంటాడు, నేను మీ సహోదరునైనా యోసేపును. జస్ట్ ఏదో ఫ్యామిలీ డ్రామా అనుకుంటాం మనం. నో, మీకు విషయం చెప్తాను స్ట్రైట్గా. బైబిల్లో కమాండ్మెంట్స్ అంటాం కదా, ఆజ్ఞలు అంటాం కదా, ఆజ్ఞలన్నీ మీకు నిర్గమాకాండం నుండి కనపడతాయి. నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండం, ఈ 3 కాండాల్లో ఆజ్ఞలు ఉంటాయి. ఓకే, డ్యూటరానమీ వాటన్నిటి యొక్క రిపిటేషన్. ఈ 5 కాండాల్లో నిర్గమాకాండము, లేవియాకాండం, సంఖ్యాకాండంలో కమాండ్మెంట్స్ ఉంటాయి. ఈ కమాండ్మెంట్స్ అన్నిటి యొక్క రిపిటేషన్ ద్వితీయోపదేశకాండం. మరి ఆదికాండంలో ఏముంది అని అడిగితే, ఈ మూడు గ్రంథాల్లో ఉన్న ఆజ్ఞలన్నీ, వాటన్నిటి యొక్క ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఈ మొదటి గ్రంథం. అంటే మొదటి గ్రంథంలో ఏముందో, ఏం జరిగిందో, వాళ్ళు ఏం చేశారో వాటిల్లో నుంచి ఈ ఆజ్ఞలన్నీ తయారు చేయబడ్డాయి. అన్నీ అందులో నుంచి కాక వేరే ఇంకేం ఉండవు అన్నమాట. అంటే ఆ మొదటి గ్రంథంలో ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ స్టోరీ, లేకపోతే ఒక ఎవరైతే క్యారెక్టర్స్ గురించి మనం చదువుతామో వాళ్ళందరిలో దేవుడు మన కొరకు ఏమేమి ఆజ్ఞలు కావాలో అవన్నీ, ఆ ఆజ్ఞలన్నీ మనిషిగా మార్చడం కోసం సహాయం చేయాలి. ఓకే, బాగా వినండి ఒకసారి ఈ మాట. దేవుడు వాక్యాన్ని మోషే ద్వారా పంపించాడట. యోహాను సువార్త చదివాం కదా లాస్ట్ వీక్ మనం, జాన్ 1:14 చదివాం కదా, 1:17 చదివాం. అక్కడ మోషే ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహించబడను, కృపయు సత్యము అనండి ఒకసారి మాట. కృప సత్యము అంటే ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ కేమ్ డౌన్ త్రూ జీసస్ క్రైస్ట్. ద వర్డ్ ఏమో, దేవుని వాక్యమేమో మోషే ద్వారా ఇయ్యబడిందట. దేవుని యొక్క అట్రిబ్యూట్స్ అనగా దేవుని గుణ లక్షణాలేమో యేసు ప్రభువు ద్వారా భూమి మీదకి వచ్చాయట. అంటే ఆ వాక్యం యొక్క దాని యొక్క ఎమోషన్ ఏదైతుందో, ఆ వాక్యం యొక్క అట్రిబ్యూట్స్ ఏవైతున్నాయో యేసుక్రీస్తు ద్వారా భూమి మీదకి వచ్చింది. సో వాక్యాన్ని అట్రిబ్యూట్స్ని కలపకుండా, వాక్యాన్ని అట్రిబ్యూట్స్ని పక్కపక్కన పెట్టకుండా, అండ్ ఒక దాంట్లో ఒకటి కలిపి చూడకుండా మనము దేవుణ్ణి అర్థం చేసుకోలేం. అంటే బాడీని, స్పిరిట్ని సపరేట్ చేయడంతో సమానం. రైట్, సరే. పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక 3 విషయాలు నేను ఫాస్ట్గా జ్ఞాపకం చేస్తాను. పాయింట్ నెంబర్ 1, బెన్యామీనికి 5 ఎందుకు ఇచ్చాడు? క్వశ్చన్. బెన్యామీనికి 5 ఎందుకు ఇచ్చాడు? ఎవరు చెప్తారు? అర్థమైందా క్వశ్చన్? బెన్యామీనికి 5 ఇవ్వడం యొక్క ఉద్దేశం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సహోదరులకి తనని తాను రివీల్ చేసుకునేటప్పుడు ఐగుప్తీయులందరినీ ఎందుకు పంపించేశాడు బయటికి? ఎందుకని ఐగుప్తీయులందరినీ బయటికి పంపించేశాడు? ఆన్సర్ చెప్పాలి నాకు. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాను? బెన్యామీనికి అందరికీ సమానంగా ఇస్తే అయిపోద్ది కదా, 5 ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పాలి. ఆల్రెడీ అడిగారు ఈ క్వశ్చన్? అడగలేదు? అడిగారు.
ఏం టెస్ట్? ఈ క్వశ్చన్ ఆల్రెడీ మీకు తెలుసా అంటున్నా. తెలీదు? ఓకే, తెలియకపోతే సంతోషం. ఒకప్పుడు యోసేపును అమ్మేయడానికి కారణమే ఫేవరెటిజం. స్పెషల్గా చూడబడుతున్నాడు. ఎవరు? యోసేపును స్పెషల్గా చూస్తుంటే జెలస్, తట్టుకోలేనంత జెలస్, అసూయ, ద్వేషం అంటాం. ఈ జెలస్, మత్సరము, అసూయ అనేది అమ్మేయడానికి కారణమైంది కదా. ఇప్పుడు అదే మత్సరము అదే సహోదరులో ఉందా లేదా అనేది పాయింట్. అందుకనే అందరికీ ఒకటిచ్చి బెన్యామీనికి మాత్రం 5 5 టైమ్స్ ఇచ్చాడు. ఫేవరెటిజం అంట. బాగా వినాలి ఒకసారి. అంటే ఇక్కడ నేను దేవుడు కోరుకున్న నేనులాగా ఉన్నానా లేదా అనేది నా పరిస్థితులు టెస్ట్ చేస్తాయి. ఫస్ట్ విషయం. సెకండ్, రెండో విషయం, అందరి ముందు తనని తాను నేను వీళ్ళ సహోదరుని, యోసేపుని, వీళ్ళందరూ నా సహోదరులు అని చెప్పుకోవచ్చుగా. చెప్పలేదు. ఐగుప్తీలందరినీ బయటికి పంపించేసి వాళ్ళందరి ముందు ఇదిగో నేను మీ యోసేపుని రివీల్ చేసుకొని ఎలుగెత్తి ఏడ్చాడని రాస్తుంది. 7వ నంబర్ 3 అది. ఓకే, ఎందుకు ఏడ్చాడు? ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఐగుప్తీలందరి ముందు ఎందుకు రివీల్ చేసుకోలేదు? కారణం ఏంటంటే ఆ ఐగుప్తీయులందరి ముందు రివీల్ చేసుకుంటే నేను సహోదరుని అంటే ఇక్కడికి ఎందుకు వచ్చాను వాళ్ళందరి ముందు చెప్పాలి. అంతేకాకుండా వాళ్ళందరి ముందు నేను మీ సహోదరుని అన్నప్పుడు వాళ్ళ సహోదరులందరూ సిగ్గుతోని ఒక షేమ్, ఒక రకమైనటువంటి తగ్గిపోయే ఆ స్థితి ఐగుప్తీయులు చూడకూడదు. దీన్ని ఏమంటామంటే క్షమించడం అంటే, ఒకడు తప్పు చేస్తే మనలో ఉన్న ఒక నేచర్ ఏంటంటే ఆ తప్పు నువ్వు ఎంతమందికి చెప్పాలో అంతమందికి చెప్తాం, ఎంత చెప్పాలో అంత చెప్తాం. ఆ చెప్పడం అనేది అదొక ఈవిల్ నేచర్. అది మళ్ళీ వినండి ఒకసారి. ఇవన్నీ మనకు ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాయి, మన క్యారెక్టర్ని ప్రోగ్రెస్ చేయడానికి సహాయం చేస్తాయి. పాయింట్ నెంబర్ 1, అందరికీ ఒకటిచ్చి 5 ఇవ్వడానికి కారణం ఏంటంటే అదే జలస్, అదే మత్సరము అన్ని పాపాలకి మూలం. మత్సరము అన్ని పాపాలకి మూలం. జలస్ అంటాం కదా. సో అంతేకాదు, ఇంకో విషయం ఏంటంటే కవర్చస్నెస్ అంటాం. పొరుగు వాడిది ఆశించుట, వాడికి ఉంది నాకు లేదనే ఒక ఆశ, ఇది కవర్చస్నెస్ అంటాం. ఇది పాపంగా కూడా మనం పరిగణించాం, కానీ అది 10 ఆజ్ఞల్లో 10వ ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో ఒకటి మనకు మేలు చేసే అవన్నీ కూడా. చూడండి ఒకసారి, ఈ కవర్చస్నెస్ అనేది జలస్కి కారణం. ఆ జలస్ ఉందా లేదా అని పరీక్షించబడుతుంది. 1. 2, అందరిని ఎందుకు బయటికి పంపించేస్తున్నాడంటే వారు పొందే ఆ అవమానాన్ని అందరూ చూడకూడదు. వారి తప్పును దాచిపెడుతున్నాడు. ఈ విషయం బాగా వినాలి ఒకసారి. ఏమవుద్ది? అందరికీ తెలిసిపోతే, తప్పు అందరికీ తెలియాలండి, తప్పు అందరికీ రివీల్ అయిపోవాలి, దొంగలు అందరి ముందు బయటపడిపోవాల్సిందే. బాగా వినండి ఒకసారి ఈ మాట. ఇక్కడ ఎవరి తప్పు దాస్తున్నాడు అంటే తన సహోదరుల తప్పు మాత్రమే కాదు, ఆ సహోదరులు నేను ఎవరం? మేము యాకోబు పిల్లలం. యాకోబు ఇస్సాకు కుమారుడు, ఇస్సాకు అబ్రహాం కుమారుడు. దేవుని చేత నిబంధన కలిగిన ఒకే ఒక వ్యక్తి, మిషన్ కలిగిన వాడు అబ్రహాం కదా. ఆ అబ్రహాం యొక్క మిషన్ డైల్యూట్ అయిపోద్ది నేను అందరి ముందు చూపించేస్తే. అలాంటి అబ్రహాం పిల్లలు ఏం చేశారో చూడండి అంటారు అందరూ. అలా అనకుండా చేయడం కోసం, అంటే మన తోటివారి దోషాలని, పాపాలని, లేకపోతే వారి యొక్క మిస్టేక్స్ని కవర్ చేసే మైండ్ చాలా కష్టమైంది. అది ఇవన్నీ మాట్లాడడం ఈజీ కాదు. నేనేమంటున్నానంటే ప్రాక్టీసింగ్ ద ఫర్గివ్నెస్ అనేది పరలోకంలో మనకి జాక్పాట్ ఇస్తుంది. పరలోకంలో జాక్పాట్ చేసినామంటే భూమి మీద జాక్పాట్ ఇవ్వదు. ఓకే, మళ్ళీ చెప్తాను ఈ మాట. ఆల్ లక్కీ ఫెలోస్ ఆర్ నాట్ బ్లెస్డ్ ఫెలోస్. ఆల్ లక్కీ ఫెలోస్ ఆర్ నాట్ బ్లెస్డ్ ఫెలోస్, బట్ ఆల్ బ్లెస్డ్ ఫెలోస్ ఆర్ వెరీ గుడ్ లక్కీ ఫెలోస్. రైట్? అర్థమవుతుందనే మాట్లాడి చూడండి ఒకసారి. సో 1, అందరికీ ఒక లెవెల్ ఇచ్చి తన ఒక్కరికి మాత్రం అది ఏం చేస్తున్నాడంటే జలస్, మత్సరం అనేది పరీక్షించబడుతుంది. 1. 2, మిస్టేక్స్, బలహీనతలు, లోపాలు, లేకపోతే వీటిని దాచిపెట్టి కవర్ చేయడం. ఎవరిని కవర్ చేస్తున్నాం? ఒక వ్యక్తిని కవర్ చేయట్లేదు మనం. అబ్రహామిక్ మిషన్ని, దేవుని మహిమను ప్రొటెక్ట్ చేస్తున్నాం.
దేవుని నామానికి అవమానం కలగకుండా కాపాడుతున్నా. చాలామంది ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ మీద, ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ మీద, లేకపోతే ఒక సేమ్ ఎంప్లాయీ ఇంకో సేమ్ ఎంప్లాయీ మీద, ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అదే ఫ్యామిలీ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేస్తాం, చెప్పుకుంటూ తిరుగుతాం. ఈ చెప్పుకుంటూ తిరగడం అనే ఎంత డేంజరస్ ఈవిలో దాన్ని ఎలా అధిగమించాలో ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్న యోసేపు. రైట్, అర్థమైతే నేను మాట్లాడేది. అందరినీ బయటకు పంపించి ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. ఇక థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, వీరి సహోదరులను రాయల్ వెల్కమ్ చేశాడు ఫరో ఏం చేశాడు? ఓకే, అదే ఫరో రాయల్ వెల్కమ్ కాకుండా నా ఫేవరెట్ అయిన యోసేపును మీరు ఇలా హింసించి అమ్మేస్తే కానీ మా దగ్గరికి రాలేదు కదా అని చెప్పి మా ఫేవరెట్ అయిన యోసేపు పక్షంగా నేను పగ తీర్చుకుంటా అని పగ తీర్చుకోవచ్చు. ఆయన అలా పగ తీర్చుకోకుండా ఆయన రాయల్గా వారికి వెల్కమ్ చెప్పడం వెనకాల వీళ్ళు యోసేపుని ఏం చేశారో ఆయనకి తెలుసా తెలీదా? ఎస్, ఎందుకంటే తను ఎలా వచ్చాడో, ఎవరు ఏం చేశారో, తనని ఏం చేశారో, ఎలా చేశారో ఆయన మాత్రమే దాచిపెట్టుకున్నాడు, ఎవరికి చెప్పలేదు. దేవునికి స్తోత్రం. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. దిస్ ఈజ్ ద క్యారెక్టర్ గాడ్ వాంట్స్ ఇన్ అస్. మనలో దేవుడు కోరుకునే క్యారెక్టర్ అది. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ చెప్పాను? 3 కదా, 3 అయిపోయినాయి కదా. సో ఒకటి మనలో ఉన్న జలస్, మత్సరము, లేకపోతే మనలో ఉన్న అసూయ, ఇవి పరీక్షించబడుతూనే ఉంటాయి. వాటిని అధిగమించాలి. దట్ ఈస్ ఈవిల్, నెంబర్ 1. నెంబర్ 2, గాసిపింగ్, లేకపోతే నా మిస్టేక్స్ని బట్టి, నా మిస్టేక్స్ అందరి ముందు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. లేకపోతే కొంతమందిని మనం ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేసేటప్పుడు వారి పాపాన్ని, దోషాన్ని ప్రొటెక్ట్ చేసేటప్పుడు మనం పాపాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, గాడ్లీ మిషన్ని కవర్ చేస్తున్నా. ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్. అది చేయడం అనేది ఒక గొప్ప ఆపర్చునిటీ. దేవునికి స్తోత్రం. తర్వాత ఇక 3వ విషయం మాట్లాడుకున్నాం కదా. అంత గొప్ప శ్రమ అనుభవించిన యోసేపు తన జీవితంలో శ్రమ అనుభవించిన దానికన్నా దేవుడు నాకు మేలే చేశాడనే ఒక యాటిట్యూడ్ ఎప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు. సో యోసేపు అంటే ఒక త్రోసివేయబడ్డవాడు, ఎక్కడ తోసివేయబడ్డామో అక్కడ గొప్పవాడు, దేవుడు దీన్ని గొప్ప చేస్తాడు ఒక రోజున. ఇది కాదు. యోసేపు అలా మారడానికి కారణం తన యొక్క క్యారెక్టర్. ఇందాక నేను అన్న క్షమించడం ప్రాక్టీస్ చేస్తే జాక్పాట్ అని. ఓకే, దాన్ని ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు కనుకనే ఇప్పుడు రాజు తర్వాత రాజు స్థానంలో ఉన్నాడు. ఆమేన్. నేను మాట్లాడింది అర్థమైంది కదా. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇవి ఈ సంవత్సర ఆఖరి రోజున మనం ఏదైతే చదువుతూ వింటూ ఉన్నామో ఇవి మనల్ని దేవుడు కోరుకునే క్యారెక్టర్లోకి మార్చబడ్డానికి న్యూ ఇయర్లోకి వెళ్ళే ముందు తీర్మానం చేసుకోవాలి. అన్నీ ఒకరోజు మనం మానేయలేకపోవచ్చు, మారిపోలేకపోవచ్చు కాక, బట్ ఒక స్టేటస్ని దేవుడు కోరుకుంటున్నటువంటి ఆ స్టేటస్లోకి రావడానికి సంబంధించిన ఒక తీర్మానం ఉంటే పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. అందరం లేచి పెడదాం ఒకసారి. అందరము లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మా దేవ, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మేము నేర్చుకున్న వాక్యం, విన్న వాక్యం మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరముగా మార్చబడును గాక. నాతో పాటు ఏకీభవించిన ప్రతి వ్యక్తిని మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. ఇదిగో మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు దయచండి. ఇదిగో ఇక్కడున్న ఈ విషయాలను బైబిల్లో మాకు బోధించబడుతున్న ఆ యొక్క క్యారెక్టర్ ప్రోగ్రెషన్కి సంబంధించిన అంశాలు, ఏ మాటలు బోధించబడ్డాయో, ప్రకటించబడ్డాయో అవి మాలో నెరవేరునట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. క్రీస్తు గొప్ప నామమున ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దీవించి, ఆశీర్వదించి, వర్ధిల్లు చేయండి, బలపరిచి, దృఢపరిచి, స్థిరపరచండి తండ్రి. విన్న వాక్యం ఇదిగో మా యేసు ప్రభు దేవుని యొక్క క్యారెక్టరేట్స్ని గ్రహించుటకు, నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మా అందరికీ మీరు అనుగ్రహించిన ఆపర్చునిటీని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఇదిగో మేము ఈ సమయంలో
తీర్మానం చేసుకుంటూ నూతన సంవత్సరం కొరకు సిద్ధపడుతుండగా కృప దయచేయండి. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి బలపరచమని క్రీస్తు గొప్ప నామమున ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తూ, కుటుంబాలను మీ హస్తాలకు అప్పగిస్తూ, ఎత్తిపడుతూ, దీవించి, ఆశ్రయించి, స్తుతించి ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.